తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో బస్సులన్నీ నిలిచిపోయాయి. అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వానికి 4 వారాల పాటు సమయం ఇవ్వాల్సిందిగా కమిటీ తెలిపింది. సుమారు 32 డిమాండ్ల పరిష్కారానికి జేఏసీ పట్టుబడుతోంది. అప్పటి వరకు ఈ సమ్మె ఇంకా కొనసాగిస్తాము అంటూ వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల, షాద్ నగర్, హైత్ నగర్లలో ఆర్టీసీ డిపోలకే బస్సులన్నీ పరిమితమైపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిపోలో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. బస్సులు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని ప్రైవేట్ వాహనాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గతంలో పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల బకాయిలను వెంటనే కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంతో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోవడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నంటే ఉండి గెలిపించామని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా తమను మోసం చేస్తుందని వారు వాపోయారు. మరోవైపు నాగర్ కర్నూలులో ఆర్టీసీ డిపో అయితే పూర్తిగా మూతబడిపోయింది. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి. కార్మికులు ఎవరు కూడా డ్యూటీలకు రాకుండా ఆ సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. డిపోలకి ఆర్టీసీ బస్సులు పరిమితం కావడంతో తమ సమస్యలు నెరవేర్చాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. తొర్రూరు డిపో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న సీఎంఏ రేవంత్ తమని పట్టించుకోకుండా హామీలను మరిచిపోయారా అంటూ ఆర్టీసీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బస్టాండ్లోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. పరిశ్రమలకు నడిచే బస్సులు రాకపోవడంతో ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు. డిపోలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పటాన్ చెరువు పోలీసులు. రామచంద్రపురం BHEL డిపో నుంచి ఆర్టీసీ బస్సులు కదల్లేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వనపర్తి ఆర్టీసీ డిపో మూతపడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోలో వందలాది మంది కార్మికులు సమ్మెకు దిగారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్సు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆ సమ్మెలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట్, దుబ్బాక, చేర్యాల, గజ్వెల్ బస్టాండ్ డిపోల్లో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెతో బస్సులు నిలిచిపోయాయి. బహుజన కార్మిక జనరల్ సెక్రటరీ, జేఏసీ కో కన్వీనర్. మరి ప్రభుత్వం ఏదైతే మేము మార్చి 13 నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి మార్చి 13 సమ్మె ఇస్తే మరి 2 సార్లు లేబర్ కమిషన్ గారు కన్సలేషన్ మీటింగ్ పిలిచారు. మరి 2 సార్లు కూడా మేనేజ్మెంట్ పక్షాన ఏ ఒక్క వ్యక్తి కూడా అటెండ్ కాలేదు. మరి మేనేజ్మెంట్ అటెండ్ కాకపోవడం వల్ల ఆ కన్సలేషన్ మీటింగ్ని మేమే క్లోజ్ చేసుకోవడం జరిగింది. మరి మేము క్లోజ్ చేసుకున్న తర్వాత అయినా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి మాకు లేబర్ యాక్ట్ ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చినాక 42 రోజుల టైం ఉంటుంది. మరి 42 రోజుల టైంలో ఏ ఒక్కనాడు కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ పిలిచి మాట్లాడలేదు. కాబట్టి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులైనా కూడా స్పందన లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో తామంతా సమ్మెకు దిగామని ఆర్టీసీ కార్మిక నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మెతో వేములవాడ డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వెంటనే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన PRCని, పెండింగ్ బకాయిలను చెల్లించి
32 న్యాయమైన డిమాండ్లను తీర్చాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. కారణం కేవలం మేనేజ్మెంట్ యాటిట్యూడ్. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ పిలవాల్సిన బాధ్యత ఉంది, మేనేజ్మెంట్ పిలవలేదు. కన్సలేషన్ అడ్మిట్ అయింది, కన్సలేషన్ ఆఫీసర్ యాజమాన్యానికి లెటర్ ఇచ్చాడు వచ్చి హాజరు కమ్మని. కన్సలేషన్ ఆఫీసర్ పిలిచినా కూడా రాలేదు యాజమాన్యం. మళ్ళా రెండోసారి కన్సలేషన్ మీటింగ్కి యాజమాన్యాన్ని రమ్మని లెటర్ ఇచ్చినా కూడా ఆర్టీసీ యాజమాన్యం కన్సలేషన్ ఆఫీసర్ దగ్గరికి రాలేదు. రాకపోవటం వల్ల మేము కన్సలేషన్ క్లోజ్ చేసుకొని సమ్మె తేదీ ప్రకటించి ఇవాళ సమ్మెలోకి వెళ్తున్నాం.